2026లోనైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులపై కఠినమైన 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావటం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీజీ రామ్జీజీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం వంటి వాటిని వెనక్కి తీసుకోవాలని, కార్మికులకు మేలు జరిగేలా నూతన సంవత్సరం సాగాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర శనివారం పతికొండలో పేర్కొన్నారు. పతికొండలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. మనం హక్కులను సాధించుకోవాలనే ఆలోచన విధానంతో ముందుకు పోవాలని సిఐటియుగా మేము కోరుకుంటున్నాం. 2025 పూర్తిగా మనకు కార్మికుల పట్ల కన్నీళ్ళే మిగిల్చింది అనేది మనము గుర్తించాల్సిన విషయం. 2025లో పూర్తి కార్మికుల వ్యతిరేకంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాలు ఆ రకంగా ఉన్నాయని, 29 లేబర్ కోడ్లను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు విధించి, అంతేకాకుండా మళ్ళీ ఉపాధి గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని గ్రామీణ ఉపాధి రామ్జీ పేరుతో పథకం తీసుకొచ్చినారు. ఆ పథకాలంటే మనకు తెలిసినవి, ఆ పథకాలు ఎప్పుడైనా కానీ తీసేయచ్చు అనే ఆలోచన విధానంతో ప్రభుత్వాలు కలుగుతున్నాయి. కాబట్టి 2025 పూర్తిగా కార్మికులకు కన్నీళ్ళే మిగిల్చిందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2026 మరి శుభదినం, శుభ పరిణామం అనే ఆలోచన విధానంతో ముందర పోదాం. ఎందుకంటే 2031 మనకి కాలరాత్రిగా వెనక్కి పంపించి 2026 4వ తారీఖు వరకు కార్మిక కర్షక మరి సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభల్లో మరి వక్తలు ఎక్కడెక్కడి నుంచో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు సినిమా యాక్టర్లు ప్రతి ఒక్కరు ఒకటే కలం విప్పుతున్నారు. కార్మికుల పట్ల వెన్నంటూ ఉంటామని చెప్తున్నారు. రాబోయే జనవరి 12వ తారీఖున కూడా ఫిబ్రవరి 12వ తారీఖు కూడా పెద్ద ఎత్తున మరి సమ్మెలకు దీనికి పిలుపునిచ్చినారు. మరి ఎక్కడైతే ఈ 2026 ఆల్ ఇండియా మహాసభల్లో తీర్మానాలు జరిగినాయో మన కార్మికులంతా దానికి అనుగుణంగా ఉంటే మనం ఖచ్చితంగా హక్కును సాధించుకుంటామని దాని ప్రకారంగా మీరందరూ ముందుకు కదలాలని తెలియజేసుకుంటూ నూతన సంవత్సర 2026 కార్మికులకు కర్షకుల పట్ల విజయవంతం కావాలని మరొకసారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ